ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం మే 15వ తేదీ శనివారం యొక్క దినఫలాలు, మే 15వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రిలోపు మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. అసలు ఆ అద్భుతం ఏంటి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మేడారం అమ్మవారి ముందు ప్రత్యేకమైన పూజలు చేయబడును. భార్యాభర్తల గొడవలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య, ఉద్యోగ సమస్యలు, ఇల్లు, భూమి సమస్యలు, ఇంకా స్త్రీ పురుషుడికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువువారిని సంప్రదించండి. గురువువారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ తులారాశి అనేది శుక్రగ్రహ పత్యంలో ఉండే రాశి. ఈ రాశికి వారికి సౌందర్యం, సమతుల్యం, న్యాయం, ప్రేమ, కళాత్మకత అంటే చాలా ఇష్టం. అలాగే తులారాశి వారు అపజయాలను చూసి కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అయితే 2026 సంవత్సరం మే 15వ తేదీ శుక్రవారం నాడు గ్రహస్థితులు కనుక చూస్తే, నక్షత్రాలు, చంద్రమండలం పరిస్థితులు అన్నీ కూడా ఈరోజు వారికి ప్రత్యేకమైన అనుభవాలను ఇస్తాయి. ముఖ్యంగా తులారాశి వారికి రాత్రి సమయానికి ఒక అద్భుతమైన ఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తులారాశి వారి యొక్క జీవితంలో మరుపురాని మలుపు అవుతుంది. అయితే ఈరోజు గ్రహస్థితులు తులారాశి వారి పైన ప్రభావాన్ని కనుక గమనిస్తే, చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ తులారాశి వారికి మానసిక శాంతి, స్నేహితుల నుండి శుభవార్తలు మరియు సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. అలాగే శుక్రుడు సింహరాశిలో శుభదృష్టితో కూర్చుంటాడు. దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు, కళ మరియు ఆర్థిక విషయాల్లో వీరికి లాభం కలుగుతుంది. శని మరియు కేతు కలిసి ఉండటం వల్ల కొంతకాలం అనుమానాలు, దారి తప్పే నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఆ బరువు తగ్గిపోతుంది. అయితే ఉదయం మీరు లేచేసరికి ఒక తాజా ఉత్సాహం మీకు కనిపిస్తుంది. ఈరోజు మీరు చేసే మొదటి పని మీ యొక్క మూడుని సెట్ చేస్తుంది. మీరు కుటుంబంలో పెద్దవారి ఆశీస్సులు పొందుకుంటారు. స్నేహితుల నుండి లేదా బంధువుల నుండి ఒక శుభవార్త మీకు వస్తుంది. ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ముందుకు కదులుతుంది. మధ్యాహ్న ఫలితాలు చూస్తే, మధ్యాహ్న సమయంలో తులారాశి వారు, ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు ప్రశంసలు పొందుకుంటారు. అంటే పై అధికారుల నుండి లేదా తోటి ఉద్యోగస్తుల నుండి మీకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. చాలా కాలంగా ఏకాగ్రత లేక చదువును నిర్లక్ష్యం చేసిన విద్యార్థులు ఈ సమయంలో చదువును నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతో చదువుకుంటూ ఉంటారు. ఇక సాయంత్రం ఫలితాలు కనుక చూస్తే, సాయంత్రం సమయానికి మీరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే అవకాశాలు తులారాశి వారి యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మీరు కలిసే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కీలక పాత్ర పోషించే వ్యక్తి అవుతారు. కళ, సంగీతం, సాహిత్యం, సృజనాత్మకతలో పాల్గొన్నవారు
అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. ఆర్థికంగా ఒక కొత్త ఆదాయ వనరు తెరుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఈరోజు రాత్రికి తులారాశి వారు ఏ అద్భుతాన్ని చూస్తారని చూస్తే కనుక ఈ 2026వ సంవత్సరం మే 15వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత తులారాశి వారికి ఒక మలుపు తిరిగే శుభవార్త వస్తుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆశ నెరవేరుతుంది. కొందరికి అది ఉద్యోగం కావచ్చు, కొందరికి అది ప్రమోషన్ రూపంలో కావచ్చు. ఈ విధంగా ఒక శుభవార్త మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరికి ప్రేమలో మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క ప్రేమను అంగీకరించడం జరుగుతుంది. మరికొందరికి ఆర్థిక లాభం రావడం, అలాగే కోట్ల రూపాయలకు సంబంధించి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. మరికొందరికి కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్త రావటం, అది వివాహానికి సంబంధించింది కావచ్చు, శిశు జననం సంబంధించింది కావచ్చు, ఆస్తి లాభం వంటివి కావచ్చు. ఈ రూపంలో కుటుంబంలో ఆనందకరమైన శుభవార్తను మరికొందరు చూస్తారు. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. దాహార్తిని తీర్చండి. అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే మీ ఆర్థిక స్థితి కూడా మారుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.